ప్రీటర్మ్ డెలివరీ గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ప్రీటర్మ్ అని ఎప్పుడు అంటామంటే 37 వీక్స్ కంటే ముందుగానే డెలివరీ అయితే దాన్ని ప్రీటర్మ్ అంటాం. సో ఎందుకు ఇలా ముందుగానే ప్రీమెచ్యూర్గా పెయిన్స్ వస్తాయి? ఫస్ట్ థింగ్ ఇన్ఫెక్షన్స్, అంటే ప్రెగ్నెంట్ లేడీకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే అది స్ప్రెడ్ అయ్యి ముందుగానే పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకు అండ్ సమ్టైమ్స్ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే కొన్ని రిస్కుల వల్ల, అంటే లైక్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్నప్పుడు యూట్రస్ ఎక్కువగా డిస్టెండ్ అవ్వడం జరుగుతుంది, ప్రీమెచ్యూర్గా పెయిన్స్ రావచ్చు. ఆర్ సమ్టైమ్స్ ఉమ్మనీరు ఒకటే ఎక్కువ ఉంటుంది, లైక్ డయాబెటీస్ ఇటువంటి కండిషన్స్లో, అప్పుడు కూడా ఓవర్ డిస్టెన్షన్ వల్ల. సమ్టైమ్స్ ఆర్ ప్లాసెంటాలో ఏమన్నా ప్రాబ్లమ్స్ లైక్ ప్లాసెంటాలో ఏదైనా బ్లడ్ క్లాట్స్ కానీ ఇటువంటివి ఉన్నా ప్రీమెచ్యూర్గా రావచ్చు అనమాట. ఇంకొంతమందికి షార్ట్ సర్విక్స్ అలా ఉన్నా రావచ్చు. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీలో కానీ లేదు 35 years అబవ్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ప్రీటర్మ్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ లో సోషియో ఎకనామిక్ స్టేటస్, అంటే వాళ్ళ డైట్ ప్రాపర్గా లేకపోయినా, ఆర్ ఈ ప్రెగ్నెంట్ లేడీ బాగా థిన్బిల్ట్గా ఉన్నా, ఆర్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నా, వీళ్ళకు కూడా ఎర్లీగా ప్రీమెచ్యూర్గా పెయిన్స్ రావచ్చు అనమాట. సో ఇవి వచ్చినప్పుడు మేము ఎలా డయాగ్నోసిస్ చేస్తాం? సో సర్వైకల్ లెంత్ అనేది చెక్ చేస్తాం, అంటే యూట్రస్ యొక్క అవుట్లెట్ లెంత్ ఎంత ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా కండిషన్స్ అన్నీ కూడా ఆమెది జనరల్ కండిషన్, బేబీ కండిషన్, ఇవన్నీ కూడా చెక్ చేసి ఆమెని అడ్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇమ్మీడియట్గా కూడా ఆమెకి స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది, బికాస్ బేబీ యొక్క లంగ్ మెచ్యూరిటీ ఇంప్రూవ్ కావడానికి. ఒకవేళ పొరపాటున ఆమె కొద్ది టైంలోనే డెలివరీ అయితే బేబీ ఆయాసపడకుండా స్టెరాయిడ్స్ ఇవ్వడం. అండ్ ఆ పెయిన్ రిలీఫ్ కోసం టోకోలైటిక్స్ అనే మెడిసిన్స్ కూడా ఇస్తాం. అండ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి క్లియర్ చేయడానికి యాంటీబయాటిక్స్ కూడా ఇస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఆమెని జాగ్రత్తగా మానిటర్ చేసి ఈ పెయిన్స్ తగ్గే ప్రయత్నం చేస్తాం. కానీ ఒక 50% మందికి తగ్గొచ్చు, బట్ కొంతమందికి అవి ఈవెన్ దో మనం తగ్గేందుకు మెడిసిన్స్ ఇచ్చినా అవి ప్రోగ్రెస్ అయ్యి సర్విక్స్ ఓపెన్ అయ్యి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటప్పుడు మాత్రం నియోనేటల్ యూనిట్ కూడా ప్రాపర్గా ఉన్న చోట, అంటే బేబీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్న చోట డెలివరీ చేసుకుంటే ఇమీడియట్గా బేబీని NICUలో అబ్జర్వేషన్కి పెట్టడం అండ్ వాళ్ళ అవుట్కమ్ కూడా చాలా బాగుంటుంది. Thank you very much.